Hello students, welcome to Sharda's Botany. This is Sarda and now we are going to discuss on the topic enzymes which is in the chapter plant physiology. Introduction. The term enzyme was coined by Friedrich Wilhelm Kuhne in 1878. ఈ ఎంజైమ్ అనే ఒక నేమింగ్ అనేది ఇచ్చిన సైంటిస్ట్ ఫ్రెడ్రిచ్ విల్హెమ్ కుహ్నే అనే ఒక సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ 1878. అసలు ఈ ఎంజైమ్స్ అనేవి 1700స్లోనే కనుక్కున్నారు. బట్ అప్పుడు ఎంజైమ్స్ అనే నేమింగ్ అనేది లేదు. వాటికి ఇంకొక నేమ్ ఏంటంటే ఫెర్మెంట్స్ అని పిలిచేవాళ్ళు. అవి ఎక్కడంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ దగ్గర ఈ ఫర్మెంట్స్ అనేవి కనుక్కున్నారు అప్పుడు. బట్ ఎప్పుడైతే ఈ ఫ్రెడ్రిచ్ విల్హెమ్ కుహ్నే అనే ఒక సైంటిస్ట్ ఎంటర్ అయ్యారో 1878లో అప్పుడు ఈ ఎంజైమ్ అనే నేమింగ్ అనేది ఆ ఫెర్మెంట్స్కి ఇచ్చారనమాట. సో అందుకనే అవి ఎంజైమ్ అని నేమింగ్ ఇప్పుడు మనం చదువుతున్నాం. అండ్ ద నేమ్ ఎంజైమ్ అనేది ఏంటంటే ఎన్ అంటే ఇన్, జైమ్ అంటే ఈస్ట్, లిటరల్లీ మీన్స్ ఇన్ ఈస్ట్. ఇది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే ఇన్ ఈస్ట్ అని అర్థం. అండ్ ద ఎంజైమ్స్ యాక్ట్ యాజ్ ద బయాలజికల్ కెటలిస్ట్. ఇప్పుడు ఒక లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒక రియాక్షన్ అనేది జరగాలంటే దానికి బయాలజికల్ కెటలిస్ట్ అంటే ఈ ఎంజైమ్స్ అనేది అత్యంత అవసరం అనమాట. ఒక రియాక్షన్ ఏదైనా జరగాలంటే అది చాలా టైం పడుతుంది. బట్ ఈ ఎంజైమ్స్ అనేవి ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పుడు వితిన్ సెకండ్స్లో ఈ ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎంజైమ్స్ యాక్ట్ యాజ్ బయాలజికల్ కెటలిస్ట్ ఇన్ ఆల్ ద రియాక్షన్స్. అండ్ ద స్టడీ ఆఫ్ ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ ఎంజైమాలజీ. ఈ ఎంజైమ్స్ గురించి చదువుకునే సబ్జెక్ట్ని ఎంజైమాలజీ అని పిలుస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. అంటే అన్ని ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్సే అని, దాదాపుగా అన్ని ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్సే. బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. అండ్ సమ్ న్యూక్లిక్ యాసిడ్స్ బిహేవ్ లైక్ ఎంజైమ్స్ కాల్డ్ రైబోజైమ్స్. కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అలా ఎంజైమ్స్గా బిహేవ్ చేస్తే వాటిని రైబోజైమ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ 23S RRNA. అండ్ ఎంజైమ్ని ఎలా చూపిస్తారంటే లైన్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తారనమాట ఎంజైమ్స్ని. అండ్ ప్రోటీన్స్కి ఎట్లా అయితే ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎంజైమ్స్కి కూడా ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయన్నమాట. If you see in the figure, these are the primary, secondary and tertiary structures of enzymes. ప్రోటీన్స్కి కూడా సేమ్ ఇలా 3 types of structures అనేవి ఉంటాయి. సో ఎందుకంటే ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అన్నాం కాబట్టి ఇలా ఈ 3 types of structures అనేవి ఉంటాయి అనమాట. ప్రైమరీ అంటే కొన్ని తక్కువ ఫోల్డింగ్స్, అండ్ సెకండరీ అయితే కానీ ప్రైమరీ దానికంటే కొంచెం ఎక్కువ ఫోల్డింగ్స్ ఉంటాయి. అండ్ సెకండరీ కంటే ఎక్కువ టెరిషరీకి ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టెరిషరీ స్ట్రక్చర్కి. And the tertiary structure folds upon itself, the chain crisscrosses itself and many crevices or pockets are formed. ఈ టెరిషరీ స్ట్రక్చర్ని చూస్తే ఇలా ఈ చైన్ అనేది క్రిస్ క్రాసెస్ అంటే ఎక్కువ ఫోల్డింగ్స్ అనేవి వచ్చి ఇలా క్రీవిసెస్ లేదా పాకెట్స్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఫిగర్లో చూస్తే ఇదొక పాకెట్ ఇలా ఇలా క్రీవిసెస్ అండ్ పాకెట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. వన్ సచ్ పాకెట్ ఈజ్ ద యాక్టివ్ సైట్. ఈ ఒక్కొక్క పాకెట్ని ఒక యాక్టివ్ సైట్గా అంటారు. ఈజ్ ద పాకెట్ ఇన్ విచ్ ద సబ్స్ట్రేట్ ఫిట్స్. ఈ సబ్స్ట్రేట్ అనేది ఫిట్ అయ్యేది ఎక్కడంటే ఈ యాక్టివ్ సైట్లోనే అనమాట. అండ్ ఎంజైమ్ కెటలిస్ట్ డిఫర్ ఫ్రమ్ ఇనార్గానిక్ కెటలిస్ట్ ఇన్ మెనీ వేస్. ఈ ఎంజైమ్ కెటలిస్ట్కి అండ్ ఇనార్గానిక్ కెటలిస్ట్కి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. బట్ వన్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇనార్గానిక్ కెటలిస్ట్ అనేవి వర్క్స్ ఎఫిషియెంట్లీ ఎట్ హై టెంపరేచర్స్ అబోవ్ 40 degrees సెంటిగ్రేడ్లో కూడా ఇవి చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి అనమాట ఈ ఇనార్గానిక్ కెటలిస్ట్ అనేవి. అండ్ ఈ ఎంజైమ్ కెటలిస్ట్ అనేవి ఏంటంటే బిలో 40 degrees మాత్రమే. ఇవి ఒక హై టెంపరేచర్స్లో అయితే కనుక ఈ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంజైమ్ కెటలిస్ట్ అండ్ ద ఇనార్గానిక్ కెటలిస్ట్. Next is the chemical reactions. Before going to understand about enzymes, first we have to understand about the chemical reactions. And ఈ chemical compounds అనేవి it undergoes 2 types of changes. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ కెమికల్ రియాక్షన్. ఫిజికల్ ప్రాసెస్లో ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ షేప్ వితౌట్ ద బ్రేకేజ్ ఆఫ్ బాండ్స్. బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఓన్లీ ద చేంజ్ ఇన్ షేప్ అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ద చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. అంటే ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ మ్యాటర్, లైక్ ఐస్ అనేది మెల్ట్ అయ్యి వాటర్ ఫామ్లోకి చేంజ్ అయితే దాన్ని ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. బట్ ఈ ఫిజికల్ ప్రాసెస్లో బాండ్ బ్రేకేజ్ అనేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్కి చూస్తే బాండ్స్ అనేవి ఇక్కడ బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి దట్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే
BaOH twice plus H2SO4 gives rise to BaSO4 plus 2H2O అనే ఒక రియాక్షన్లో BaOH ట్వైస్ అనే దాంట్లో Ba అండ్ OH ట్వైస్ మధ్య బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ ఇక్కడ H2SO4 అనే దాని మధ్య H2 అండ్ SO4 మధ్యలో బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ ఈ Ba అనేది SO4తో న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ OH ట్వైస్ అనేది H2Oతో ఇంకొక న్యూ బాండ్ దట్ ఈస్ 2H2O అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇది ఇనార్గానిక్ కెమికల్ రియాక్షన్. The rate of the physical or chemical processes refers to the amount of product formed per time. అంటే ఈ ఫిజికల్ కానీ కెమికల్ ప్రాసెస్ ఏదైనా కానీ ఎంత టైంలో ఎంత ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ అనమాట. ద రేట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టీ. అంటే ప్రోడక్ట్ ఫార్మ్డ్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్ అని అర్థం. And the rates of physical and chemical processes are influenced by temperature among other factors. ఈ ఫిజికల్ కానీ కెమికల్ ప్రాసెస్లో ఇప్పుడు మనం కెమికల్ ప్రాసెస్ తీసుకుంటే దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టెంపరేచర్స్. అదర్ ఫ్యాక్టర్స్తో పాటు ఈ టెంపరేచర్ అనే దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటుంది ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి. మీన్స్ ద కెమికల్ రియాక్షన్స్ డిపెండ్స్ అపాన్ ద temperatures also among other factors అని అర్థం. Catalyzed reactions proceed at rates vastly higher than that of uncatalyzed one. Catalyzed reactions and uncatalyzed reactions అనేవి రెండు ఉంటాయి. Catalyzed reactions is nothing but the presence of enzymes. Enzymes అనే ఒక catalystగా ఉంటే దాన్ని catalyzed reactions అని, అండ్ ఈ enzymes అనేవి catalystగా లేకుండా ఉంటే కనుక వాటిని uncatalyzed reactions అని అంటారు. అండ్ ఈ uncatalyzed reactions అనేవి ఈ uncatalyzed reactions కంటే ఎక్కువగా హై రేట్లో ఇవి ప్రొసీడ్ అవుతూ ఉంటాయి అన్నమాట రియాక్షన్స్లో. అండ్ మనం ఒక ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే కనుక అన్కెటలైజ్డ్ రియాక్షన్ కంటే ఇదే ఎక్కువ హై రేట్లో ప్రొసీడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు H2CO3 కార్బానిక్ యాసిడ్ అండర్ ద catalyst or enzyme కార్బానిక్ anhydrase. అండ్ ఈ ఎంజైమ్ అనేది ఒకవేళ లేకపోతే అంటే క్యాటలిస్ట్ అనేది ఇక్కడ లేకపోతే ద రియాక్షన్ ఈజ్ వెరీ స్లో. అంటే 1 అవర్కి 200 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బానిక్ యాసిడ్ అనేది వస్తుందన్నమాట. అది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎంజైమ్ అయితేనే. అదే బై యూజింగ్ ద ఎంజైమ్ కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ ఒక క్యాటలిస్ట్గా ఒక రియాక్షన్లు వాడితే అది రియాక్షన్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఒక్క సెకండ్లోనే 6 lakhs మాలిక్యూల్స్ ఆఫ్ కార్బానిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 million times. దట్ ఈస్ 10 million times. అంటే 10 million times కంటే ఎక్కువగా ఇది రియాక్షన్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. అది కెటలైజ్డ్ అండ్ అన్కెటలైజ్డ్ రియాక్షన్స్కి ఉన్న డిఫరెన్స్. And there are thousands types of enzymes each catalyzing a unique or metabolic reaction. కొన్ని thousands of enzymes ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఎంజైమ్ అనేది కెటలిస్ట్గా అది సింగిల్ రియాక్షన్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో అవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అదే ఒక మల్టీ స్టెప్ కెమికల్ రియాక్షన్స్లో అయితే కనుక ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క సేమ్ ఎంజైమ్ కానీ లేదా డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని మెటబాలిక్ పాత్వే అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకాలసిస్. Glycolysis is nothing but the conversion of glucose to 2-pyruvic acid. అండ్ ఇదొక మెటబాలిక్ పాత్వే. అంటే మెనీ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ కెమికల్ రియాక్షన్స్లో ఒక 10 డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ ద మెటబాలిక్ రియాక్షన్స్ అని అంటారు. The next is the chemical conversions. The chemical or metabolic conversion refers to a reaction. Chemical గానీ metabolic conversion అనేది జరిగితే దాన్ని రియాక్షన్ అంటారు. అండ్ ద కెమికల్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్ ఈజ్ సబ్స్ట్రేట్. ఏదైనా ఒక కెమికల్ ప్రొడక్ట్గా ఫామ్ అయితే దాన్ని సబ్స్ట్రేట్ అని అంటారు. Hence enzymes include an active site convert a substrate S into a product P. అంటే ఎంజైమ్లో ఉండే యాక్టివ్ సైట్ అనేది సబ్స్ట్రేట్ని ప్రొడక్ట్గా ఫామ్ చేస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు ఒక సబ్స్ట్రేట్ అనేది ఈ ఎంజైమ్ దగ్గర ఉన్న యాక్టివ్ సైట్ పాకెట్ లాగా ఉండే ఒక యాక్టివ్ సైట్ దగ్గర ఈ సబ్స్ట్రేట్ ఎస్ అనేది ఫిక్స్ అవుతుంది. సో అప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ దట్ ఈస్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సబ్స్ట్రేట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ప్రొడక్ట్. అంటే ఒక సబ్స్ట్రేట్ అనేది ఒక ప్రోడక్ట్గా ఫామ్ అయితే కనుక దాన్ని ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. Activation energy. The energy required to initiate chemical reaction is called activation energy. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ దానికి ఒక ఎనర్జీ అనేది కావాలి. దాన్నే యాక్టివేషన్ ఎనర్జీ అని అంటారు. అండ్ అన్ని కెమికల్ రియాక్షన్స్కి ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది.
ఎంజైమ్స్ లోయర్స్ ద యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగేటప్పుడు దాంట్లో ఉన్న రియాక్టెంట్ అంటే సబ్స్ట్రేట్ దగ్గర కెమికల్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. ఆ బ్రేక్ అవ్వడానికి ఎనర్జీ అనేది రిక్వైర్ అవుతుంది. సో దాన్నే యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఈ యాక్టివేషన్ యొక్క ఎనర్జీ అనేది రియాక్షన్లో తక్కువ అమౌంట్లో జరగాలంటే ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ ఎంజైమ్స్ లోయర్స్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఆ రియాక్షన్ని కూడా ఫాస్ట్గా అవ్వడానికి ఎంజైమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఈ రియాక్షన్ అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఎంజైమ్స్ యాక్ట్స్ ఇన్ మెనీ వేస్ టు లోయర్ ద యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఈ కెమికల్ రియాక్షన్లో తగ్గించడానికి ఎంజైమ్స్ అనేవి చాలా రకాలుగా ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఒక షేప్ని చేంజ్ చేయడం కానీ, ఇంకోటి ఒక యాక్టివ్ సైట్లో ఆ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయడం కానీ, ఇలా ఈ ఎంజైమ్స్ అనేవి యాక్టివేషన్ ఎనర్జీని లోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ద రియాక్షన్ ఈజ్ 2H2O2 గివ్స్ రైజ్ టు 2H2 ప్లస్ O2. ఈ రియాక్షన్లో కెటలిస్ట్ అనేది లేకపోవడం వల్ల యాక్టివేషన్ ఎనర్జీ అనేది 86 కిలోజౌల్స్ పర్ మోల్ అనేది రిక్వైర్ అవుతుంది. అదే కెటలిస్ట్ ఉండడం వల్ల అయితే, అంటే కెటలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ అనేది ఉండడం వల్ల 1 కిలోజౌల్ పర్ మోల్ మాత్రమే యూజ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఈచ్ ఎంజైమ్ హ్యాస్ ఎ సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ ఇన్ ఇట్స్ మాలిక్యూల్ సో దట్ ఏ హైలీ రియాక్టివ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ప్రతి ఒక్క ఎంజైమ్కి సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ అనేది, దట్ ఈజ్ యాక్టివ్ సైట్ అనేది ప్రతి ఒక్క ఎంజైమ్కి ఉంటుంది. సో దట్ ఈ సబ్స్ట్రేట్ అనేది ఆ యాక్టివ్ సైట్లో బైండ్ అయ్యి ఒక హైలీ రియాక్టివ్ కాంప్లెక్స్, దట్ ఈస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఈఎస్ కాంప్లెక్స్ అని కూడా అంటారు. అండ్ ఇట్ ఈస్ షార్ట్ లివ్డ్. అది డిసోసియేట్ అయ్యి ఒక ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ అని అంటారు, దట్ ఈస్ ఈపీ కాంప్లెక్స్ అని. ఇది ఫార్ములా ద ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ గివ్స్ రైజ్ టు ఈఎస్ కాంప్లెక్స్, దట్ ఈస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ that dissociates and forms the enzyme product complex that gives rise to the enzyme and product. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది 2 మెథడ్స్లో ఇక్కడ సైంటిస్ట్ అనేవి డిఫైన్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ లాక్ అండ్ కీ హైపోథసిస్ అనేది ఎమిల్ ఫిషర్ అనే ఒక సైంటిస్ట్ 1884లో డిఫైన్ చేశారు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ద ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథసిస్ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద సైంటిస్ట్ డానియల్ ఈ కోస్ట్లాండ్ ఇన్ 1973. అండ్ ఈ లాక్ అండ్ కీ హైపోథసిస్ అనేది ఓల్డ్ మోడల్ అండ్ దాన్ దట్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథసిస్ అనే మోడల్. నౌ లెట్ us see the mechanism of enzyme action and the steps involved in it. These are the steps that are involved in the mechanism of enzyme action. First, the substrate binds to the active site of enzyme fitting into the active site. I will discuss these steps by visualizing the diagrammatic representation. ఫస్ట్ ఇది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్కి ఎప్పుడైతే సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అనేవి వచ్చి బైండ్ అవుతాయో అప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుందో కెమికల్ బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ అని అంటారు. ఎప్పుడైతే ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుందో ఈ ఎంజైమ్ ఈ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేసేస్తుంది. అండ్ మళ్ళీ ఈ ఎంజైమ్ అనేది మళ్ళీ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఈ సైకిల్ అనేది జరుగుతుంది. దీన్ని కెటలిటిక్ సైకిల్ అని కూడా అంటారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ. అంటే ఈ యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ మీద కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావితం చూపిస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్ అండ్ పీహెచ్. ఈ ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది ఆప్టిమమ్ టెంపరేచర్ అండ్ ఆప్టిమమ్ పీహెచ్లో మాత్రమే ఈ ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది చాలా ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అండ్ ఈ ఆప్టిమమ్ టెంపరేచర్లోనే ఈ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది కూడా ఇంక్రీజింగ్ అనేది ఉంటుంది. అదే ఆప్టిమమ్ వాల్యూ అనేది అబోవ్ ఆర్ బిలో అయితే కనుక ఈ ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది డిక్లైన్ అవ్వడమో లేకపోతే స్లో అవడమో జరుగుతుందన్నమాట. Concentration of substrate. With increase in substrate concentration, the velocity of the enzymatic reaction rises at first, that reaches maximum velocity, which is not exceeded by further rise in concentration of substrate. అంటే ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరగాలంటే సబ్స్ట్రేట్ అండ్ ఎంజైమ్ మాలిక్యూల్స్ రెండూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, విత్ ఇంక్రీజ్ ఇన్ ద సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎంజైమాటిక్ రియాక్షన్ రైజెస్ ఎట్ ఫస్ట్. అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగే కొద్దీ ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది కూడా ఫస్ట్ రైజ్ అవుతుంది. అది ఎంతవరకు, మ్యాక్సిమం వెలాసిటీ వరకు రైజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్సీడెడ్ బై ఫర్దర్ రైజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. అంటే మ్యాక్సిమం వెలాసిటీ వరకు
రైజ్ అవుతుంది ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్ పెరిగేంత వరకు. బట్ ఎప్పుడైతే మ్యాక్సిమం వెలాసిటీని దాటుతుందో ఇంకప్పుడు ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది జరగదనమాట, అక్కడ వరకు ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేవి 50 మాలిక్యూల్స్ తీసుకున్నాం అండ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అనేవి 30 తీసుకున్నాం. అండ్ ఇప్పుడు రియాక్షన్ అనేది కంప్లీట్గా అండ్ ఫాస్ట్గా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అనేవి 30 నుంచి 40 నుంచి 50 వరకు తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎంజైమ్ మాలిక్యూల్స్ 50 అండ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ 50 అనేవి తీసుకుంటే అది మ్యాక్సిమం వెలాసిటీ. ఎందుకంటే అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది అండ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వడానికి అక్కడ అవకాశం ఉంది అండ్ ఫాస్ట్గా కూడా జరగచ్చు. బట్ ఎప్పుడైతే ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అనేవి 50 నుంచి 60 నుంచి 70 అలా సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా లేవు. అన్నీ ఇప్పుడు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వడంలో మొత్తం అన్నీ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వడంలో మొత్తం సబ్స్ట్రేట్స్ అన్నీ బైండ్ అయి ఉన్నాయి. సో ఏ ఒక్క ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా లేవు. సో ఈ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగే కొద్దీ ఎంజైమ్ రియాక్షన్ అనేది ఇంకా జరగదు, అక్కడ వరకు ఆగిపోతుందంటే. వి సీ ఇన్ ద గ్రాఫ్ రిప్రజెంటేషన్ దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్. అండ్ ఇక్కడ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ ఎంజైమ్ మాలిక్యూల్స్ కంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేసుకుంటూ వెళ్తున్నామో ఇంకప్పుడు ఈ రియాక్షన్ అనేది జరగదు. సో ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది ఈ లెవెల్ వరకే మ్యాక్సిమం వరకే వెళ్తూ ఉంది, కానీ అంతకుమించి ఇంకా ఎక్కువ పోదు, దాటి ఇవి వెలాసిటీ మ్యాక్సిమం వరకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మైఖేలీస్ మెంటన్ కాన్స్టెంట్. దాన్ని కేఎం అనే దాంతో డినోట్ చేస్తారు. అండ్ స్టేట్ కాన్సన్ట్రేషన్లో హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం రియాక్షన్ రేట్ అనే దాన్ని మైఖేలీస్ మెంటన్ కాన్స్టెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 50 మాలిక్యూల్స్ అనేది సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ తీసుకుంటే అది ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది ఎంతవరకు అది జరుగుతుందో దాన్ని 50 మాలిక్యూల్స్లో 25 మాలిక్యూల్స్ వరకు ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది ఎంతవరకు జరుగుతుందో దాన్ని మైఖేలీస్ మెంటన్ కాన్స్టెంట్ అని అంటారు. The next one is inhibition. The binding of chemical shuts off enzymatic activity is inhibition. ఏదైతే ఒక కెమికల్ ఎంజైమాటిక్ యాక్టివిటీని ఆపేస్తుందో లేదా నిలిపేస్తుందో దాన్ని ఇన్హిబిషన్ అని అంటారు. ఇవి 2 టైప్స్, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అండ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఏంటంటే ఈ ఒక ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్ అనేది ఫిట్ అవ్వాలి. బట్ ఈ సబ్స్ట్రేట్కి సిమిలర్గా ఇన్హిబిటర్ అనేది వచ్చి ఇక్కడ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో ఫిట్ అవుతుంది. సో అప్పుడు ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. అది కాంపిటేటివ్ ఇన్హిబిషన్. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఏంటంటే ఈ ఇన్హిబిటర్స్ అనేవి సబ్స్ట్రేట్ మాలిక్యూల్కి సిమిలర్గా ఉండవు. బట్ ఏంటంటే ఈ యాక్టివ్ సైట్లో ఉన్న ఎంజైమ్స్ అనేవి అంటే యాక్టివ్ సైట్లో ఫిట్ అవ్వాల్సిన సబ్స్ట్రేట్స్ అనేవి వేరొక సైట్లో ఫిక్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ యొక్క యాక్టివ్ సైట్లో ఫిక్స్ అవ్వాల్సిన సబ్స్ట్రేట్ అనేది దాని యొక్క యాక్టివ్ సైట్ అనేది చేంజ్ చేసుకొని ఇక్కడ ఫిక్స్ అవుతుంది. బికాజ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అనేది ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి దీని యొక్క యాక్టివ్ సైట్ అనేది మార్చుకుంటుంది సబ్స్ట్రేట్ అనేది. దాన్ని నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అని అంటారు. Classification of enzymes. Enzymes are divided into 6 classes, each with 14 to 13 subclasses. అంటే ఎంజైమ్స్ అనేవి 6 క్లాసెస్గా డివైడ్ చేశారు. అండ్ ఈ 6 క్లాసెస్లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ 4 to 13 సబ్ క్లాసెస్గా డివైడ్ చేశారు. అంటే ఈచ్ క్లాస్ 14 to 13 సబ్ క్లాసెస్గా డివైడ్ చేయబడ్డాయి అని. ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్సిడోరిడక్టేజెస్ ఆర్ డిహైడ్రోజినేజెస్. The enzymes which catalyze oxidoreductases between two substrates, that is S and S'. ఈ ఆక్సిడోరిడక్టేజ్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనే రెండింటిని ఇది catalyze చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ రిడక్షన్ ఏమంటారంటే రిడక్టెంట్ అంటారు. ఆ రిడక్టెంట్నే ఎలక్ట్రాన్ డోనర్ అని అంటారు. అండ్ ఆక్సిడేషన్ అయితే కనుక ఆక్సిడెంట్ అని అంటారు. ఆక్సిడెంట్నే ఇంకొక నేమ్ ఏంటంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అని అంటారు. అంటే ఈ ఆక్సిడో రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఏం కెటలైజ్ చేస్తుందంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ రిడక్టెంట్ దట్ ఈజ్ ఎలక్ట్రాన్ డోనర్ నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ దట్ ఈజ్ ఆక్సిడెంట్కి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఈ ఎంజైమ్ ఆక్సిడో రిడక్టేజ్ అనేది కెటలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్లో మ్యాలెట్ డిహైడ్రోజినేజెస్ కెటలైజ్ ద
ఆక్సిడేషన్ రియాక్షన్ ఆఫ్ మ్యాలెట్ టు ఆక్సాలోఎస్టిక్ ఎస్టేట్ అనమాట. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ ఆక్సిడోరిడక్టేజెస్ అనే ఎంజైమ్స్ ఏంటంటే కోఫాక్టర్స్గా ఈ ఎన్ఏడి ప్లస్ కానీ ఎన్ఏడిపి అనేవి కోఫాక్టర్స్గా తీసుకొని యూటిలైజ్ చేస్తాయన్నమాట ఈ రియాక్షన్స్ని. ద నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్స్ఫరేజ్. ఈ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ కెటలైజెస్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రూప్ G other than hydrogen between a pair of substrates, that is S and S1. ఈ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ టూ సబ్స్ట్రేట్స్ మధ్యలో ఉన్న ఒక గ్రూప్ని వేరే ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్కి ఈ గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్లో చూస్తే గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ హెక్సోకైనేజ్. ఈ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ దగ్గర ఏంటంటే ఈ ఏటీపీ అనేది ఎడినైన్ ట్రైఫాస్ఫేట్లో ఒక ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ ఇచ్చేయడం వల్ల అప్పుడు అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఎడినైన్ డైఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక గ్రూప్ అనేది ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ హైడ్రోలైజ్ ఎంజైమ్. ఈ హైడ్రోలైజ్ ఎంజైమ్ అనేది ఏంటంటే ఇది ఒక బయోకెమికల్ కెటలిస్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక రియాక్షన్లో కెమికల్ బాండ్ని బ్రేక్ చేయాలంటే వాటర్ని యూజ్ చేసి ఆ కెమికల్ బాండ్ని బ్రేక్ చేసి లార్జర్ మాలిక్యూల్స్ నుంచి స్మాలర్ మాలిక్యూల్స్గా డివైడ్ చేస్తుంది అనమాట ఈ ఎంజైమ్ అనేది. అండ్ ద రియాక్షన్ యాజ్ ఫాలోస్ ఇస్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్. లైయేజెస్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే సబ్స్ట్రేట్స్ దగ్గర ఉన్న కొన్ని గ్రూప్స్ దట్ ఈస్ కెమికల్ బాండ్స్ని రిమూవ్ చేయడం కానీ ఎలిమినేట్ చేయడం కానీ చేస్తుంది. బట్ ఈ హైడ్రోలైసిస్ అండ్ ఆక్సిడేషన్ని మాత్రం ఫాలో అవ్వదు. ఈ హైడ్రోలైసిస్ అండ్ ఆక్సిడేషన్ని ఫాలో అవ్వకుండా ఈ ఈ ఎలిమినేషన్ అనేది ఈ కెమికల్ బాండ్స్ యొక్క ఎలిమినేషన్ కానీ రిమూవల్ కానీ చేస్తుంది. అండ్ ఎట్లా అంటే ఇది డబుల్ బాండ్స్ని ఫామ్ చేయడం కానీ లేదా రింగ్ లైక్ స్ట్రక్చర్లో ఫామ్ చేస్తుంది అనమాట ఈ ఎంజైమ్ కెమికల్ రియాక్షన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జినోసక్సినిక్ యాసిడ్ అనేది ఆర్జినిన్ ప్లస్ ఫ్యూమారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్జినోసక్సినేజ్ అనే ఎంజైమ్ ద్వారా. The next one is isomerases. It includes all enzymes catalyzing interconversion of optical, geometric or positional isomers. అంటే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఆఫ్ ఐసోమర్ ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ ఐసోమర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మిర్రర్ ఇమేజెస్ లాగా అనమాట. సబ్స్ట్రేట్ అండ్ ప్రొడక్ట్ అనేది మిర్రర్ ఇమేజెస్ లాగా కనిపిస్తుంది. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా ఒక్కటే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్లో చూస్తే రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రిబ్లోజ్ 5 ఫాస్ఫేట్గా మారుతుంది. బట్ ఇక్కడ రెండు ఒకటే విధంగా ఉంటాయి. బట్ బాండ్ అనేది బాండ్ బ్రేకేజ్ అనేది అంటే బాండ్ కనెక్టివిటీ అనేది మారుతుంది తప్ప ఇక్కడ రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట సబ్స్ట్రేట్ అండ్ ప్రొడక్ట్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రైబోజ్ 5 ఫాస్ఫో ఐసోమరేజ్. లైగేజెస్ ఎంజైమ్స్ కెటలైజింగ్ ద లింకింగ్ టుగెదర్ ఆఫ్ టూ కాంపౌండ్స్. అంటే ఏదైనా టూ లార్జ్ మాలిక్యూల్స్ అనేవి జాయిన్ అయ్యి ఒక న్యూ కెమికల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద బై catalyzing the enzyme ligase. And example చూస్తే enzymes which catalyze joining of CO, CS, CN and PO etc అనేవి ఫామ్ అయ్యి బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్ ప్లస్ NH3 ప్లస్ ATP అనేది it gives the reaction glutamine plus ADP plus inorganic phosphate in the presence of enzyme glutamine synthetase అన్నమాట. And the next one is the cofactors. These cofactors is a non-factor organic chemical compound that is required for the enzymes as catalyst. And ఈ enzymes ఏ catalyst కానీ ఈ enzymes కి ఇంకొక catalyst ఏంటంటే cofactors అన్నమాట. వీటిని helper molecules for the enzymes అని కూడా అంటారు. ఈ cofactors అనేవి 3 types: prosthetic group, coenzyme and activators. ఈ త్రీ గ్రూప్స్ ఆఫ్ cofactors అనేవి ఈ యొక్క ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది ఫాస్టర్ రేట్లో జరగడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ కోఫాక్టర్స్ అనేవి. దట్స్ ఆల్ ద టాపిక్ స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదాస్ బాటనీ. థ్యాంక్ యూ.